మనం ఏ పని చేసినా మనకు ఉపయోగకరంగా పని ఉండాలి, ఎదుటి వ్యక్తులకు ఆ పని ఉపయోగకరంగా ఉండాలి. అప్పుడు జీవితం అద్భుతకరంగా ఉంటుంది. మనం అనేకులకు ఒక మంచి పని ద్వారా ఇన్స్పిరేషన్గా మారాలండి. పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఒకరికి మనము ఆదర్శంగా ఉండాలి అంటే అది కష్టం. చూడండి, ఈ వీడియోలో ఉన్న సహోదరి యవనస్తురాలు. ఆమె రీల్స్ పెట్టడానికి, అంటే రీల్ చేయడానికి, రియల్ లైఫ్ వేరే, రీల్ లైఫ్ వేరే అండి. చూడండి, ఈమె రీల్ చేయడానికి ఇన్స్టాగ్రామ్లోనో, ఫేస్బుక్లోనో, ఇంకా ఎక్కడెక్కడో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఏదో ఒకటి చెయ్యాలి అన్నట్లుగా చాలామంది స్త్రీలు ఇవే చేస్తూ ఉన్నారు. ఆమె ఆ చెట్టు కొమ్మ పైకి ఎక్కి అలా డాన్స్ చేస్తూ ఉంది. అది ఎవరికి ప్రయోజనం? ఆమెకి ఏదైనా ప్రయోజనమా? ఒకవేళ కొద్దిగా స్లిప్ అయి కింద పడిపోతే ఆమెని నమ్ముకున్న తల్లిదండ్రులు కావచ్చు, ఆమెని ప్రేమిస్తున్న మరి కుటుంబ సభ్యులు కావచ్చు, అది ఎవరైనా అండి ఆమెను కోల్పోతారు. ఈమె రీల్స్ చేసి ఏమి ఉద్ధరిద్దామని ఇలా చాలామంది ఉన్నారండి. మరి చాలా మట్టుకు ఇలాంటి న్యూసెస్ చాలా చోట్ల మనం చూసి ఉన్నాం. బీచెస్ దగ్గర అక్కడ రీల్ తీయడం, అలలు వస్తూ ఉన్నప్పుడు అలా రీల్స్ తీస్తూ ఆ సముద్రంలో అలలకి కొట్టుకొని పోయిన వారు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు ఈ సహోదరి ఒకవేళ రీల్ చేస్తూ ఆ చెట్టు కొమ్మ చివరికి వెళ్ళి అక్కడ డాన్స్ చేస్తుంటే ఆమె కింద పడిపోతే దీని ద్వారా ఏంటి? ఒక మంచి సమాచారం అంటే సందేశం ఏమైనా ఉందా? ఏమీ లేదండి. మంచిగా యూజ్ చేసుకోవాలి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని అంటే చక్కగా యూజ్ చేసుకోవచ్చు. మన జీవితం అనేకులకు ఒక ఉపయోగకరమైన జీవితంగా ఉండాలి. మన ద్వారా అనేకులు మంచి వాటికి ఆకర్షితులు అవ్వాలి. ఎవరిని ఆకర్షించడానికి ఇదంతా కదండి. ఒక్కసారి ఆలోచిద్దాం, మనం చేసే పని మంచి పనా, చెడ్డ పనా, మనం ఎలా వెళ్తున్నాం, ఏమి చేస్తున్నాం? ఇలాంటి ఆలోచన కలిగిన వ్యక్తులుగా మనం ఉంటే మన జీవితాలు చాలా అద్భుతకరంగా ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.